మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయం 44వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మనసును అర్థం చేసుకోండి. ఈ లోకంలో ప్రముఖుడు గొప్పవాడు ఎవడు అంటే ఒక 10 మందితో పరిచర్య చేయించుకునేటోడు. అందరూ అతన్ని చూసి ఏమంటారు? గొప్పవాడు, అందుకే ఇతనికి పనులు చేసి పెడుతున్నాడు అని అనుకుంటారు. అయితే పరలోకంలో గొప్పవాడు ఎవడో తెలుసా? దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరో తెలుసా? పరిచర్య చేసేటువంటి వాడు గొప్పవాడు, పరలోకంలో కానీ దేవుని దృష్టిలో కానీ. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడు. అయినప్పటికీ శిష్యుల పాదాలు కడిగి తన్ను తాను తగ్గించుకొని మనకు చూపించాడు. అయితే తగ్గింపబడిన ఆయన ఈ లోకానికి వెర్రితనంగా కనిపించాడు, కానీ దేవుని దృష్టికి పరలోకంలో గొప్పగా, దేవుని బిడ్డలారా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగలిగినాడు. అంత గొప్ప స్థానంలో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిచర్య చేపించుకోలేదండి, చేశాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ అహంకారం ఉందో, ఎక్కడ హెచ్చింపబడాలని, ప్రముఖునిగా జీవించాలని ఉందో, దేవుని బిడ్డ వదిలేసుకో, తీసేసుకో. లేదంటే దేవుని దృష్టికి నీవు హీనునిగా కనిపిస్తావు. గొప్పవానిగా కనిపించాలనుకుంటున్నావా? ఒకటే మార్గం, యేసయ్య చేసిన చూపిన మార్గం. పరిచర్య చేపించుకోవడం కాకుండా పరిచర్య చేసి ఆ స్థానం నీవు సంపాదించుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, నాలో మాలో ఎక్కడ ప్రముఖుడిగా అవ్వాలని అహంకారం ఏమున్నా, గర్వం ఏమున్నా మమ్మల్ని వెంటాడుతుందేమో నాయనా, యేసు నామములో వేర్లతో సహా పెకిలించి తగ్గింపు మనసుతో, స్వభావంతో పరిచర్య చేస్తూ నీ దగ్గర నాన్న తండ్రి చేరుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.